వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో HTML ఈవెంట్స్ అంటే ఏంటి, అసలు ఈవెంట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఈవెంట్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే, ఈవెంట్ హ్యాండ్లర్ అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. సో HTML ఈవెంట్స్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యాపెన్ ఆన్ ద HTML ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నాకు పేజ్ లోడ్ అయిపోగానే ఒక అలర్ట్ బాక్స్ కావాలి, పేజీ కంప్లీట్గా లోడ్ అయిన తర్వాత. లేకపోతే బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక అలర్ట్ బాక్స్ అన్న రావాలి, లేకపోతే అక్కడ డేటు ప్రింట్ అయిపోవాలి, డేట్ కానీ టైం కానీ, ఆ బ్రౌజర్ టైప్ ఏంటి, ఏ బ్రౌజర్ యూజ్ చేస్తున్నా, ఇవన్నీ కూడా మనం ఈవెంట్ అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకుని మనం ఈవెంట్ హ్యాండ్లర్ అట్రిబ్యూట్ని యూజ్ చేసుకుని ప్రింట్ చేయొచ్చు. లేకపోతే ఇన్పుట్ ఫీల్డ్లో మనం ఏదైనా రాంగ్ ఇచ్చినప్పుడు యువర్ ఎంటర్ ద రాంగ్ వాల్యూ, ఇలాంటప్పుడు నాకు ఈవెంట్స్ ఫైర్ అవ్వాలి. సో వాటి కోసం మనకి స్పెషల్ ఈవెంట్ హ్యాండ్లర్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. దానికి సింటాక్స్ ఏంటంటే, ఇక్కడ మనం ఏదైతే HTML ఎలిమెంట్ రాస్తున్నామో, అంటే ఇక్కడ నేను బటన్ అనే ఈవెంట్ రాసిన ఎలిమెంట్ బటన్, తర్వాత ఈవెంట్ ఆన్ క్లిక్, ఆన్ మౌస్ ఓవర్, అలాంటి ఈవెంట్స్ ఉంటాయి, అవన్నీ నేను చెప్తాను. తర్వాత వచ్చేసి ఇందులో అప్పుడు దాన్ని క్లిక్ చేసినప్పుడు ఏదైతే జరగాలో దాన్ని ఇక్కడ రాస్తాము. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే, నాకు బటన్ క్లిక్ చేసినప్పుడు బటన్ పైన దాని కింద కానీ నాకు డేటు, ఆ రోజు డేట్ డిస్ప్లే కావాలి, ఓకే. సో దాని పర్పస్ నేను ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను. సో బటన్ ఆన్ క్లిక్ మీరు టైప్ చేయండి. సో బటన్ తర్వాత వచ్చి ఆన్ క్లిక్ అనేది నాకు ఈవెంట్ హ్యాండ్లర్ అట్రిబ్యూట్. ఇది పక్కా, అంటే దీన్ని క్లిక్ చేసినప్పుడు, బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ HTML ఈక్వల్స్ టు డేట్. డేట్ అనేది ప్రీ డిఫైన్డ్ మెథడ్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనకి ఆ ప్రెజెంట్ డేట్ ఏంటో మనకి చెప్పేస్తుంది. దీని గురించి మనం సపరేట్గా కోడ్ రాసుకోవాల్సిన అవసరం లేదు. డేట్ అనేది ప్రీ డిఫైన్డ్ వన్ అనమాట. ఎక్కడ ప్రింట్ అవుతుంది, A1 ట్యాగ్లో ఐడి ఈక్వల్స్ టు A1 దగ్గర ప్రింట్ అవుతుంది, చూడండి. సో ఇది నాది పేజీ. సో ప్రెజెంట్ టైం టు క్లిక్ నౌ, నేను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పైన డేట్ డిస్ప్లే అయింది. అలా కాకుండా ఐడిని కింద ఇస్తే కింద డిస్ప్లే అయ్యేది అంతే. సో సింటాక్స్ ఏంటి, మనకి బటన్, మనది ఏదైతే HTML ఎలిమెంట్ ఉందో దాని పేరు, బటన్ టైప్ బటన్, తర్వాత ఆన్ క్లిక్ అనేది ఈవెంట్ హ్యాండ్లర్ అట్రిబ్యూట్ ఈక్వల్స్. ఇక్కడ ఏదైతే మనం జావాస్క్రిప్ట్ కోడ్ రన్ అవ్వాలో ఆ కోడ్ రాసేస్తున్నాం. తర్వాత వచ్చేసి అదే నాకు బటన్ మీద ప్రింట్ కావాలి, అప్పుడు ఇన్నర్ HTML మెథడ్ వాడదాం అనమాట. బటన్ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు గెట్ ఎలిమెంట్ బై ఐడి A1, బటన్ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు దిస్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఫంక్షన్లో అయితే ఆబ్జెక్ట్స్లో అయితే దిస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నాము, ఆబ్జెక్ట్లో ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి దిస్ వాడుతున్నాం. అలాగే ఈ బటన్లో ఉండేలోనే ప్రింట్ కావాలంటే దిస్ అనే అట్రిబ్యూట్ని, దిస్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో చూడండి, ఇప్పుడు button with on click equals to this dot inner HTML equals to date. సో ద టైమ్ నౌ ఈజ్, సో మనకి బటన్ మీద టైం డిస్ప్లే అయిపోతుంది. ఎందుకు అలా, ఇక్కడ ఇన్నర్ HTML ఏం రాశాను, ఇక్కడ వాల్యూలో ఆన్ క్లిక్ అనేది ఏంటిది, ఇక్కడ ఈవెంట్ హ్యాండ్లర్ అట్రిబ్యూట్. దీనికి ఏం రాస్తున్నాను, వాల్యూ దిస్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు డేట్ అని రాశాను. అలాగే నాకు సపరేట్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. బటన్ క్లిక్ చేసినప్పుడు వెల్కమ్ టు రమేష్, ప్రెజెంట్ టైమ్ ఈజ్ అని చెప్పి టైం ప్రింట్ కావాలి, ఓకేనా. సో దాని పర్పస్ ఎలా రాస్తాను, ఇది ఫంక్షన్ కాపీ చేసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా కామెంట్ చేసేస్తున్నా. సో జనరల్గా మనం స్క్రిప్ట్ రాసేటప్పుడే, సో బటన్ ఈక్వల్స్ టు ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు మై డేట్ ద టైమ్. సో ఇక్కడ మై డేట్ అనేది ఏంటి, ఇప్పుడు నేను స్క్రిప్ట్లో ఫంక్షన్ రాస్తున్నాను మై డేట్కి. సో లేకపోతే గ్రీటింగ్ అనేది చేస్తున్నాను, గ్రీటింగ్
గ్రీటింగ్. సో గ్రీటింగ్ అనేది ఇక్కడ నా యూజర్ డిఫైన్ ఫంక్షన్. గ్రీటింగ్ GRETING. సో ఎగ్జాక్ట్గా ఏదైతే నేమ్ ఇస్తున్నారో అది ఇవ్వాలి, లేకపోతే ఏమవుతుంది ఇక్కడ క్యాపిటల్ G ఇస్తే అసలు ఫంక్షన్స్ అనేది కేస్ సెన్సిటివ్. ఇక్కడ నాకు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం రావాలంటున్నాను, డేటు వెల్కమ్ టు రమేష్ అని రావాలి. సో దాని పర్పస్ కన్కాటినేషన్ చేస్తున్నా, వెల్కమ్ టు రమేష్ the date is the is సో ప్లస్ డేట్. చూడండి ఇప్పుడు ద టైమ్ ఇస్ వెల్కమ్ టు రమేష్, టుడే డేట్ ఈజ్ సాటర్డే ఆగస్ట్. ఈ విధంగా మనం ఫంక్షన్స్లో కూడా సపరేట్గా ఆన్ క్లిక్ వచ్చి సపరేట్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుని మనం ఆ ఫంక్షన్ కూడా మనం కాల్ చేసుకోవచ్చు. సో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు చెప్తాను ఇంకా వీటిని ఇంకా ఎలాబరేట్ చేసి. ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి మనకి, చాలా ఈవెంట్ హ్యాండ్లర్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో కొన్నిటిని చెప్తాను, ఇంకా కమింగ్ వీడియోస్లో వస్తూ ఉంటాయి మనకి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.